ఓం శ్రీ మాత్రే నమః. అండి మిరపకాయలు కొనుక్కొచ్చాం నిన్న. కళ్ళంలో వెళ్ళి తీసుకున్నాం. కళ్ళం దగ్గర ఇలా కడగలేదనుకోండి, అక్కడ ఎంత తొక్కుతున్నారో అసలు. ప్రతి సంవత్సరం కడిగేస్తాం, చెప్తున్నా, ఎప్పుడు వీడియో తీయలేదు, ఇప్పుడు తీస్తున్నాను. మనం ఎంత శుభ్రం చేసుకున్నాను, ఇంత శుభ్రం చేసుకోకపోతే అసలే తినలేం. వాళ్ళు తొక్కి మట్టి అసలు. ఇంకోసారి అయితే ఒకసారి మేము గుంటూరు వెళ్ళొస్తూ ఒక చోట కళ్ళం మంచి మిరపకాయలు ఆరబోస్తే కళ్ళంలోకి వెళ్ళి చూస్తేను కుక్కలు పడుకొని ఉన్నాయి. బాబోయ్ అనుకున్నాం. అందుకనే మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం అందరం మా కుటుంబ సభ్యులు ఎవరైనా కడిగేసుకుంటాం మిరపకాయలని. ఇలా ఆరబోసేసుకుంటే ఆరిపోతాయి. కారం ఏమి ఉండదు, ఒక తుమ్ము కూడా అట్లే. చూడండి నాకు. మళ్ళీ ఏం మిరపకాయలు అనుకున్నారు? తేజాయి. ఈసారి తేజాలు అంటే తేజాలో రకం వేరటండి, మరీ తేజ కాదు. కొంచెం నీళ్ళు ఆరిపోయాక ఇట్లా లాగేస్తే సరిపోద్ది. దేనికి అలవాటు పడితే దానికే శరీరం అలవాటు పడిపోతుందండి. కష్టపడాలి, రోగాలు దరిచేరవు అన్నమాట. నా పాలసీ ఇది.